హలో అండి, చూసినారా ఈరోజు చికెన్తోని గ్రిల్ చికెన్. ఏందబ్బా డైలీ గ్రిల్ పట్టింది అనుకుంటారా? ఈరోజు సీకుల్ చికెన్ మమ్మీ. సీకుల్ చికెన్. నాకు ఇటు పేర్లు కూడా రావు, నా కొడుకు చెప్తాడు. ఇదంతా క్లీన్ చేసి పెట్టుకున్నా, కింద కొంచెం సగం దంచి కూడా పెట్టుకున్నా. అదే కదరా. అయితే చికెన్ సీకులు చేస్తున్నా. ఈరోజు అయితే ల్యాండ్లో నేను కుమ్మేస్తున్నా. క్లీన్ చేసేసింది మా. అది కాదు, నేనే క్లీన్ చేసిన. ఇక్కడ అయిపోయిందా లేదా మా మమ్మీ వెళ్ళి డ్యూటీ ఎక్కింది. మరి నువ్వు చాలాసేపు తింటున్నావు, మేము తినేసినావు. వాళ్ళు తినలే, మెలిగిచ్చారు. నేను తిన్నా, సట్టడి తిన్నా ఇంత. అయితే మా ఇది చేసేసి అట్లా పెట్టేసి మళ్ళా నిప్పులు ఆరిపోతాయి కదా, మళ్ళా అంటియాలి అది పనిగా. అందుకోసమే వచ్చిన. ఇవి ఏం చేయండి మమ్మీ? అయితే చికెన్ చెస్ట్ పీస్ తీసుకున్నా దీనికోసం. మా మమ్మీ మేము చిన్నప్పుడు కూడా ఇన్ని రకాలు అది కాదండి, మా మమ్మీ చిన్నప్పుడు కూడా ఇన్ని రకాలు వండి ఉండలేదండి. అప్పుడు ఏంటంటే మాకు చికెన్ పెడితే చాలు కుమ్మి పడేష్టలో. కానీ ఇప్పుడు ఎన్ని రకాలు వండుతుందో. మా తమ్ముడు ఛాలెంజ్ల వల్ల సగం, ఇట్లా కొత్త కొత్త రెసిపీస్ సగం సూపర్ టేస్ట్ ఉంటున్నాయి. ఇది నువ్వు ఆల్రెడీ ఒకసారి చికెన్ కీమా బాల్స్ అని చెప్పి చేసినావు కదా, వడలు లెక్క. అప్పుడు చేసినావు చికెన్ వడలు, మటన్ వడలు చేయలే. అవునవును, వడలు చేసినావు. ముట్టి అంటే ముట్టిలు. అప్పుడు నువ్వు అన్నది వడలు అన్నట్టు అన్నావు. మా అక్క వీడియో అయిపోయింది, పురుసత్త కూర్చుంది, తిన్నది, నీళ్ళు తాగుతుంది ఇక కూల్గా. ఇది చూపి. మా తమ్ముడికి మాత్రం అదే డ్యూటీ. వాడు ఇప్పుడు వీడియో టు వీడియో బ్రేక్ తీసుకుందాం అనుకున్నాడు. మా అమ్మ ఆ బ్రేక్ కూడా ఇవ్వకుండా మొదలు పెట్టింది. నానా తినేది బ్రేక్ తీసుకున్నావు, తింటూ బ్రేక్ తీసుకున్నావు కదా. ఇంకోటి ఎప్పుడైనా సరే పని టు పని బ్రేక్ తీసుకోవాలి తప్ప మొత్తానికి బ్రేక్ తీసుకోవద్దు. ఇప్పుడు నేను ఇది ముట్టిలు చేస్తానా, ఇది బ్రేక్ తీసుకొని వెళ్ళి కూరగాయలు తెంపాలి. అది నా పాలసీ. అవునా అమ్మే? అదేమన్నా కూరగాయలు తెంపనిక ఇవి లేవు అంటే జస్ట్ చెప్తున్నా, భయపడకు. ఇప్పుడు మళ్ళీ అది అది కూడా ఉంది. ఇంతసేపు పెట్టుకున్న టోపీ మళ్ళీ తీయాల్సి వస్తుంది అనుకున్నా. ఈ రోజు అది ఏం లేదు నాన్న, మొన్న ఆల్రెడీ డాడీతో నండి తెంపినా కదా. అయితే చూపి. అయితే మా రాముడితో స్పెషల్ కదా మొన్న. ఈ రోజు అయితే నా బిడ్డతో స్పెషల్. అయితే నేను మొన్న మాట్లాడుతూ వీడియో తీస్తే చాలా మంది అన్నారు, అమ్మ చాలా బాగుండే, అట్లనే చెప్పుకుంటూ తీయండి అని చెప్పారు. అయితే ఈరోజు బిడ్డ గురించి చెప్తా. బిడ్డ గురించి అంటే నా బిడ్డ వచ్చింది కదా, నా బిడ్డ గురించి చెప్తా. బిడ్డ అంటే నువ్వేనే కదా, అందరం బిడ్డలు. బిడ్డ గురించి చెప్తా. కొంతమంది బిడ్డ అంటే మమ్మీ మగ బిడ్డ గురించి చెప్తా. ఇద్దరు బిడ్డలు. ఈడ బిడ్డ అంటే మగ బిడ్డ గురించి చెప్పుకోవడానికి జీవితాంతం ఉంది. ఆడబిడ్డ గురించి చెప్తా. ఫస్ట్ ఏదైనా ఫస్ట్ బిడ్డనే, తర్వాతే కొడుకు. ఎవరైనా ఇది గుర్తుపెట్టుకోండి. అయితే పెట్టుకోండి, దాంతో పాటు కొడుకుని కూడా చూడండి. కొంతమంది అట్లా కూడా లేరు. చాలా జూమ్ చేసి ఇట్లా ఎక్స్ప్రెషన్ చూపినా. ఇగో బిడ్డని చూడడం అట్లా ఇట్లా అంటే ఆడబిడ్డ అంటారు. ఆడబిడ్డ కొడుకు మన దగ్గర ఉండేటోడు, అన్ని మనం చూసుకునేటోడు. కొడుకు గురించి నేను ఒకసారి చెప్తే ఈ రోజు ఓన్లీ బిడ్డదే స్టోరీ. సరే కానీ మమ్మీ, బిడ్డలు కూడా ఎట్లా ఉండాలో అది కూడా చెప్పు మమ్మీ. ఏమరా సిద్ధ అంటే ఎవరో లోకం వాళ్ళది అన్నట్టుంది. తెలంగాణది ఏదో రైమింగ్ వచ్చి, తెలంగాణది ఏదన్నా రైమింగ్ చెప్తేమో టంగు స్లిప్ అయ్యి అనుకున్నా మమ్మీ. ఏం రా సిద్ధా అని. తర్వాత ఏమన్నా ఫ్లోలో ఏమన్నా అంటదా ఏందని. మా మమ్మీ ఇంత డీసెంట్ గా మంచి బట్టలు వేసుకొని లేకపోతే ఏమరా సిద్ధ అంటే ఎవరో లోకం ఇల్లేదా అంటారు. ఏమరా సిద్ధ అంటేనే ఎందుకు అక్క నవ్వు వస్తుంది? ఎప్పుడైనా అన్నది ఏంది? మమ్మీ అనే వేరే పదాలు అట్లా సింక్ అవుతాయి. ఏమోరా స్వామి. అయితే ఫస్ట్ బిడ్డ పుట్టగానే బిడ్డ పుట్టింది ఒక బాధ కొంతమందికి. అయితే
అలాంటి వాళ్ళకి చెప్తున్నాను నేను ఈరోజు. అయితే మేమైతే నా బిడ్డని ఫస్ట్ మేము బిడ్డే కావాలనుకున్నాం, తర్వాత కొడుకు కావాలనుకున్నాం. ఫస్ట్ బిడ్డనే పుట్టాలనుకున్నాము, ఎందుకంటే బిడ్డనే ప్రాధాన్యత. ఇంకోటి అదృష్టవంతులకు బిడ్డ పుడతారు, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి నాగినేని వంశంలో ఫస్ట్ మగపిల్లలకి పుట్టేది బిడ్డనే. ఎవరు ఏమనుకున్నా కూడా ఆడపిల్లలు పుట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులు, మొత్తం మగపిల్లలు ఉన్న వాళ్ళు అదృష్టవంతులు కాదు, అంతే. మొత్తం ఆడపిల్లలు ఉన్నా కూడా కాదు, ఒకరి వాళ్ళు ఒకరి ఇల్లు ఉండాలి, మగపిల్లడు కూడా ఉండాలి, వంశం కావాలి కదా, వంశము కావాలి. అంతేకాకుండా ఇంకా అటు కావాలి, ఇటు కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఈ రోజు నా బిడ్డ నన్ను మ్యాటర్ చెప్పనిచ్చేటట్లేదు, అందుకే మాట్లాడాలి. అయితే ఆడపిల్లని అబ్బా నా బిడ్డ వచ్చింది మర్చిపోయినారు అసలు. మా మమ్మీ కచ్చుక్ కచ్చుక్ అని 2 సార్లు దంచుతుంది, ఆడ పెడుతుంది, ఆపుతుంది, అర్ధగంట నరుకుతుంది, మళ్ళా దంచుతుంది, అది డబ్బా నిండుంది. బాధేంద్రా మరి 10 నిమిషాలు గ్యాప్. నేను ఇది మర్చిపోయినా కూడా రా ఏం చెప్పాలో అక్క. అయితే కొంతమంది పెళ్లి అవగానే నాకు ఎవరో అన్నుండమ్మా, పేరు గుర్తులేదు, నిన్న మొన్న కూడా పెట్టిండే. ఇంకొద్దిసేపు అయితే చీమలు పట్టేటట్టు నేను దంచి పెట్టుకున్నట్టు చికెన్ అయితే దంచి పెట్టుకున్నా. ఒక పీస్ అక్కడ వేసే మమ్మీ ఇట్లా ఉన్నది, ఇది తీసేసిన, ఇది కడుగుతా దీంట్లో. అమ్మా ఈ చీమలు దేనికి పడుతున్నాయమ్మా? దీనికా అన్నిటికీ వస్తున్నాయి అమ్మవి తిండి పదార్థాలు. ఇంత పెద్ద ఈగలు చూసి ఎన్నేళ్ళు అయిందిరా పప్పి? ఈగలు చూసి ఎన్నేళ్ళు అయింది, ఎట్లా వాళ్తున్నాయి చూడు ఊర్లో వాళ్ళనట్టు. నాన్న మూగుడి ఇచ్చేసే నాన్న, ఎన్ని ఏళ్ళ మూత ఇది ఏళ్ళు కాదు. వీడియో పౌజ్ పెట్టనీకి వస్తుంది అది. ఇది ఆడ పెట్టు. షాప్ లో అవేగా కొట్టినావు మొన్నటి వరకు. ఏంటివి చూడు మమ్మీ ఏం మాట్లాడుతా. ఏంటి రా మీ నాకు తెలియదులే మమ్మీ కానీ నువ్వు అన్నదే అర్థం కాలే. ఆపే ఇంకా నువ్వు. ఇగో చికెన్ అయితే దంచి పెట్టుకున్నా, ఇది చెస్ట్ పీస్. ఇందులో ఉల్లిగడ్డ దంచుకున్న ఉల్లిగడ్డ. ఎప్పుడు దంచినావు మమ్మీ చికెన్? చికెన్ ఇందాక చాలా దంచి పెట్టినా, దంచేసి అందులో వేసేసినావు మమ్మీ. ఇప్పుడే దంచింది, నీకు అది కూడా చూస్తలేవా? పైన 4 ముక్కలు పెట్టినా అంతే. నేను అందులో ఉండేటివి తీసి దంచుతున్నా. టప్పా టప్పా కొట్టుకుంటా కూర్చుంది. ఏంది మరి అప్పుడు కొట్టింది మసాలాలు అనుకున్నా. ఇది వచ్చేసి పుదీనా కూడా నల్ల కొట్టేసిన. ఇగో పచ్చిమిర్చి తేపితే నోట్లోకి వచ్చేటట్టు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్. అది తింటే కిందికెళ్ళి కూడా రాదు, నోట్లో అంటున్నావు. ఏంది లేదంటే ఆ కారం, ఆ మిరపకాయలు నేనైతే తినాలి. నాకు ఊపిరిగి ఆగిపోతుంది, నమ్ము కూడా గట్టిగా. అది కాదురా, ఈ వంతులో సెటైర్లు వేసుకుంటూ ఏంది రారా ఇది ఉప్పేదమ్మా. లేదంటే ఆ మిరపకాయలు ఏంది మమ్మీ, మంచి ఇది కూడా తిందాము అన్నం తిన్నాక అనుకుంటే. చాయ్ లేదు కదరా నానా, నిమ్మకాయ పిండానా? చాయ్ తెస్తలే. తెస్తావా? నీకు ఫస్ట్ బయటకు పోవాలి, కాకపోతే గుట్టుకున్న తాగేచ్చు నీళ్ళు తాగినట్టు, చల్లగా అయిపోతుంది తెచ్చేవారు. అయితే చికెన్ మసాలా కూడా వేసిన. అట్లనే మన చెట్లో తెచ్చిన, నా బిడ్డ తెచ్చిన కరివేపాకు కూడా వేసేస్తున్నా. అది కాదు, అందరు నా ఏళ్ళ గురించి అడుగుతారు, ఆ ఏళ్ళ గురించి కొంచెం వర్ణి నువ్వు. చిన్న ఉన్నప్పుడు మా తమ్ముడు ఒక విషయం చెప్తాడు, ఎట్లా అంటే ఇది చూడరా, ఏది దేవత లాంటి నడుమే చూస్తా. అరే రే బ్రహ్మ ఎంత పిచ్చోడు అనా మంచిగా అని ఉంటా చూడు, ఆ టైప్ లో నాకు. మా పిల్లలు ఈ రోజు నన్ను చేసుకుని ఇచ్చేటట్లేరు. మా అక్క గోరుకి ఒక ఇది ఉంది, కటింగ్ ప్లేయర్ తో కూడా గుంజింది మా మమ్మీ. కటింగ్ ప్లేయర్ తో వీకి పుండు చేసుకుంది, ఇప్పుడు కూడా అదే పుండు. తిడతా తెలంగాణ తిట్టున్నా చెప్తున్నా, నిన్న అప్పుడప్పుడు అంటుంటా ఒక మాట. అప్పుడప్పుడు ఏందమ్మా ఎప్పుడు అంటున్నాను, రోజుకి 10 సార్లు అంటది కదా మమ్మీ. ఇగో ఈ కలుపుతూ మాట్లాడతా. అయితే నాకు ఒక అమ్మాయి ఉండే, పెళ్ళయ్యే వరకు ఎప్పుడు పెళ్ళి అవుతుందా అని చూసిర్రు. పెళ్ళి అయినాక మొత్తం వదిలించుకున్నారు అని చెప్పి. నిజంగా చాలా మంది బిడ్డలు అది బాధపడుతుంటారు. నేనైతే నా బిడ్డ పెళ్లి చేసినప్పుడు నేను ఈక్వల్గా చూసుకొని ఈక్వల్ చేసిన. ఏంటంటే ఆడపిల్లని ఏమన్నా ఎట్టిగా వస్తుందా? ఆడపిల్లని 9 నెలలు మోసి కనమా మగపిల్లని కన్నట్టు. పెళ్లిగానే కొంచెం పెద్దగా అవ్వగానే ఆడపిల్ల పెళ్లి చేసేయాలి ఎలగొట్టాలి, ఇదే ఉంటుంది చాలా మందికి.
ఎందుకుంటారో అట్లా అసలు అర్థం అవ్వదు. ఇంకోటి పెళ్లి చేసుకుని పోయినాక డెలివరీలు చేసినాక కథం ఇంకా వదిలేస్తారు. ఇంకా ఎప్పుడో పండగ పబ్బము ఇట్లా తెచ్చుకోవడము చేయడము. నేను చాలా మంది ఆడబిడ్డలు చూసి నేను బాధపడి జస్ట్ ఇట్లా చెప్తున్నా. కొంతమంది అన్న మన వీడియోలు చూసి అరే అని ఇట్లా ఆలోచిస్తారని చెప్పి. నిజానికి బిడ్డని బతికినంతకి కనీసం తోడబుట్టిన వాళ్ళంటే తర్వాత చూడరు. తల్లిదండ్రి బతికినంతకైనా కూడా ఆడబిడ్డల్ని దగ్గర పెట్టుకోవాలి, దగ్గరగా చూసుకోవాలి. కొడుకుని ఎట్లయితే కన్నామో బిడ్డను కూడా అట్లనే కన్నాం. ఇప్పుడు నేను నా కొడుకున్నాడు, నా కొడుకు ఏమైనా ఎటువంటి లోటు చేయను. సేమ్ టైం అట్లనే నా బిడ్డ, నా బిడ్డ కనీసం ఏదన్నా అది దీనికి ఏది ఇబ్బంది ఏది లేదు. దేవుడు ఇప్పటివరకు చెప్పినా ఏమో నా కొడుకు వీడియో కట్ చేసిండు, ఫోన్ వచ్చింది వాళ్ళ డాడీ నుంచి. అయితే ఆడపిల్లలు అదే ఇట్లా పెళ్లి చేయగానే వదిలేయడము ఇట్లా చూస్తుంటారు. ఎప్పుడైనా కూడా అదే చెప్పినా కదా ఇట్లా చూసుకోవాలి. ఒక్కొక్కరి బాధలు ఎట్లుంటాయంటే లోకం మీద చాలా ఘోరంగా ఉంటున్నాయి. అయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట. దీనికి ఒక కథ చెప్తా, ఆడపిల్లకి మగపిల్లడికి కథ. అసలు బిడ్డ ఎంత సెంటిమెంట్ గా ఉంటదంటే తల్లిదండ్రుల పైన దానికి ఉంటుందా అమ్మ? అది జారిపోతుంది. ఫస్ట్ నైట్ స్టోరీ కాదు. సరే నా బిడ్డ అది అడిగింది కదా అది చెప్తా. చుట్టూ ఇప్పుడు పేపర్ పెట్టు. ఎక్కువ చుట్టద్దు ఇది, ఒకటే లేయర్ చుట్టాలి. నేను చుట్టేస్తాలే. అయితే కొంతమంది మగవాళ్ళు కూడా ఏం చేస్తారంటే డ్యూటీకి వెళ్ళి, మొన్న నాకు ఒక అమ్మాయి మెసేజ్ పెట్టినుండే, అమ్మ నా బిడ్డ 3 సంవత్సరాల బిడ్డ ఉంది. అయితే మా ఆయన నా బిడ్డ ఏడ్చినా కూడా మస్తు కొడతాడు, నైట్లో ఏడ్చినా కూడా నాకు నిద్ర చాలట్లేదని కొడతాడు అని చెప్పి. అంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండకూడదు హస్బెండ్స్ కూడా. ఎందుకంటే ఇద్దరికి కదా కనేది, పిల్లలు ఇద్దరికి కదా పుట్టేది. ఒక్కరే తల్లే చూడాలని రూల్ ఏమి ఉండదు కదా, ఇద్దరు చూడాలి, ఇద్దరు చేయాలి. ఏదనంటే మేము బయటికి పోయి చేసి వచ్చినాము, ఇంట్లో నువ్వేం చేస్తున్నావు ఇట్లా ఏదో ఇట్లా మాట్లాడతారు. ఆ తప్పు ఏదైనా సరే రెస్పాన్సిబిలిటీ ఇద్దరికి ఉండాలి. బయట పోయి వాళ్ళు చేసుకుని వస్తే ఇంట్లో పిల్లలు చేయరా? ఇంట్లో చేసే పని ఎంత ఉంటుంది తెలుసా? నిద్ర లేచి నుంచి అసలు ఎవరో అంటుండే, ఇంట్లో తిరుగుడే అంటే అటు ఇటు ఎన్నో కిలోమీటర్లు తిరిగినంత తిరుగుతారంట ఆడవాళ్ళు. అంత పని ఇంట్లో కూడా అంత చేస్తారు. చేసినా కూడా పొద్దంతా నేను పనికి పోయి ఇచ్చినా నాకు ఇట్లా లేదు. అదే నేను ఇట్లా చించిడ పెడతా. ఇంతే ఇట్లా అన్నీ కూడా రోల్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ పెట్టినా కూడా అవుతుంది, కానీ కాకపోతే ఇట్లుంటే మనకి నీట్గా అయిపోతుంది. ఇట్లా అని రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఆడబిడ్డలు బాధ పెట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు. అది చాలా తప్పు, అట్లా చేయొద్దు. నిన్న నాకు ఒక అమ్మాయి కామెంట్ పెట్టినుండే, నేను దానికోసం నేను ఇది చెప్తున్నా. అయితే ఆడపిల్ల ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆడపిల్లకి ఎంత ప్రేమ అమ్మానైనా ఏది ఉన్నా కూడా, మగపిల్లడికి కూడా ఉంటుంది కానీ ఆడపిల్లకి ఎంత ప్రేమ ఎంత ఇది అసలు. కానీ లోకం మీద అన్ని రకాలు ఉన్నారులే అమ్మాయి. ఆడపిల్లనే చూడాలా చేయాలా. కొంతమంది అమ్మాయి ఆడపిల్లకి విలువ ఇచ్చేటోళ్ళు ఉన్నారు, ఆ ఆడపిల్ల అమ్మాయికి విలువ ఇవ్వకుండా ఉన్నారు. నిజమే నువ్వు అనేది. మగ పిల్లలు కొంతమంది మంచిగా ఉండేటోళ్ళు ఉన్నారు. డాడీనే చూస్తే తాతకి 2 నెంబర్తో సహా కూడా ఎత్తి పోస్తా ఇట్లా. మళ్ళీ అదే డాడీ వాళ్ళ అన్నదమ్ములు చూస్తే ఏమి పట్టించుకోకుండా వదిలేసి. అయినా కూడా మా కొంతమంది అన్ని రకాలు నిజమే నువ్వు చెప్పేది నిజమే. కానీ అందరూ వాళ్ళ వాళ్ళ బాధ్యతల్లో మంచిగా ఉండాలి మమ్మీ. ఎవరైనా కూడా అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ బాధ్యతల్లో మంచిగా ఉండాలి. ఇంకోటి ఆడపిల్లైనా ఎట్లంటే, ఇప్పుడు మగపిల్లాడు మొన్న ఒక స్టోరీ చెప్తే పప్పి ఏం చెప్పిండు నీకు? నీకు కాదు, నేను వాడికి నా కొడుక్కి నేను ఒకటే అడిగినా. ఏమడిగినా, కత్తెర ఉంది నాన్న, కత్తెర తీసుకుంటావు ఇట్లా వెనక్కి చుట్టేమమ్మా, అది మిగిలిన ఏం కాదు. ఇంత పెద్దది నాన్న, ఏం కాదు అమ్మే. కాలని మమ్మీ బొగ్గులు పైన కింద వేసి పెడదాం. ఇసుకే మమ్మీ దాన్ని ఇంతేమ్మా, ఇట్లా వేసేసి పెట్టేసి దీంట్లో పైన బొగ్గులు పోసేయడమే. అదే పెట్టేసి బొగ్గులు పోసేద్దాం. డైరెక్ట్ పైన పెడదామ్మా, లేకపోతే ఇవి కాలిపోవు. కాలం మమ్మీ ఇవి సిల్వర్.
వాటికి అందకుండా ఓన్లీ వీటికే పోయాలి. కొంచెం ఇట్లా ముందుకు జరుపు మమ్మీ. వెనక దాకా పెట్టకు మమ్మీ, కొంచెం వరకు పెట్టు. ఇగో ఇట్లా ఇది ఏదన్నా ఇట్లా అడ్డం పెట్టి దీనిపైన ఇట్లా పెట్టే మమ్మీ. ఓకే, కింద పెట్టాలి బొగ్గులు, పైన బొగ్గులు వేయాలి. సరే పెట్టి పెడతావా చికెన్? చాలా అయ్యేటట్టుందిగా. పెట్టాను, ఇంకా ఉన్నాయి 3-4 రోళ్ళు. పేపర్ అయితే తీసినా. అయితే అడవరా చెప్తామా? నా కొడుకుని అడిగినా నేను. ఏమడిగినా, నాన్న ఇట్లా లవరు, నీ లవర్ ఉంటుంది, నేనుంటా అంటే తల్లి పెళ్ళం ఇద్దరు ఉంటారు, ఇద్దరిని ఒకనే కాపాడతారు నీళ్ళలో కొట్టుకుపోయేటప్పుడు అన్నట్టు ఏదో ఒకటి అడిగినా కదా. అడిగితే నా కొడుకు ఏమన్నాడు? వాడు అన్నది చెప్పకలే మమ్మీ, నేను అన్నది చెప్పు. చెప్పు, అది పెట్టు. నా కొడుకు ఏమన్నాడు? నేను అన్నది చెప్పు మమ్మీ, వాడు అన్నది చెప్పు. అదే క్వశ్చన్ నిన్ను అడిగినా మమ్మీ. నన్ను ఎప్పుడో చిన్నప్పుడే అడిగింది. నువ్వేం చెప్పినావు అప్పుడు? ఇట్లా పెట్టు మమ్మీ పొడుగ్గా. ఎవరొద్దు, నేనే దుంకి చచ్చిపోతాను. కాదు, ఆడన్నది చెప్పొద్దు మమ్మీ నువ్వు ఇప్పుడు. తర్వాత ఇప్పుడు పెద్ద ఇంకా ఓకే నాకు అర్థమైంది, నా బిడ్డ చెప్పింది నాకు అర్థమైంది. అయితే ఇట్లా అన్నాడులే, ఏదన్నాడు పాని, వాడు కూడా ఆనందమని చెప్పకు మమ్మీ. మమ్మీ నిన్ను ఎక్కి అదే నిన్ను పైన నాకు తెలుసు, నేను అట్లా దూకి ఇదైపోతా, అదే నా పిల్లవంతా నేను పోతా అన్నట్టు ఏదో అన్నాడు కదా, అది నిజమే. అయితే నేను ఇదెందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అంతగానే ఏం చూస్తున్నావు అక్క? నేను ఇదెందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆడపిల్ల ఇట్లా అంటారు కదా, ఆడపిల్లని అక్క అంతగానే ఏం వీడియో తీస్తున్నావు మమ్మీ? నా వీడియో ఇలా అంతా డిస్టర్బ్ చేస్తున్నాబ్బా. ఈ రోజు నా వీడియో మంచిగా వస్తలేదు. నా భార్యతో ప్రేమగా ఉండద్దా ఏంది? ఉండాలి మరి అట్లా చూస్తున్నావు అంతగానా? కామనే కదరా ఎవరికైనా కూడా, ఎవరికైనా ఉంటది. ఆడపిల్లకి అమ్మ నేను చూసిన పిల్ల ఉండాలని ఉండదా? అడ్డుగా పెడుతున్నావేమో ఉండే కొద్ది. ఏం చేయాలి, నన్నేం మాట్లాడనిస్తలేరు, నా మూడంతా దెబ్బింది, నాకు గుర్తొస్తలేదు. ఇంకా మాట్లాడలే నాకు గుర్తొస్తలేదు, నేను చెప్తలేను. ఇదేమో ఒకటేమో పప్పు, ఒకటేమో రైస్, ఒకటేమో ఒకటేమో ఇదేమో ఈయన, ఇదేమో లక్కోడు, ఇదేమో నేను, ఇదేమో నువ్వు. ఈసారి నేను చేస్తా. అట్లా మన అందరి పర్సనాలిటీలు చేస్తుందిరా మమ్మీ. మాట్లాడు ఏమన్నా. అయిపోలేము ఇంకా. అదా నేనేమో చెప్తా ఉన్నా, ఏమేమో చేసిర్రా నాయన ఇల్లు. ఇవన్నీ కచ్చాపచ్చ దంచినవుగా మమ్మీ బానే. అయితే ఈ రోజు నేనేం మాట్లాడట్లేదు, ఓన్లీ దీని గురించే చెప్తా. ఎందుకంటే నన్ను వీళ్ళు దిమాగ్ ఇంకా మాట్లాడలే అమ్మాయి. చెప్పు మంచిగా ఏదైనా మమ్మీ. మంచిగా ఏదన్నా అంటే నేను ఆడపిల్ల గురించి చెప్తుంటే చెప్పనియావు. అందరూ మంచిగా ఉండాలి మమ్మీ, వాళ్ళని చూసుకోవాలి, వీళ్ళు అందరినీ చూసుకోవాలి. భార్యాభర్తలు కూడా మంచిగా ఉండాలి. ఫస్ట్ భార్యాభర్తలు అండర్స్టాండింగ్ లో ఉండాలి, తర్వాత ఏదైనా. అవును, తర్వాతే పెళ్ళైన ఆడపిల్లకి అమ్మైనా నాయనైనా. అయితే సేమ్ ఇట్లనే దోస్తులు ఇద్దరు ఉంటారంట, ఒక అతను ఒక ఇద్దరు. అయితే ఒకరికేమో బాబు, ఒకరికేమో పాప ఉంటే, అయితే బాబు ఉండేవాడు ఎప్పుడు అంటాడంట, అరే నువ్వు పెళ్లి చేసేస్తే నీ బిడ్డకు ఒక ఇంటికి వెళ్ళిపోతుంది, ఇక ఇంకా లేవా సీకిలేడా? ఇంకా ఉన్నాయా? 8 ఉండాలి. 8 2 ఉన్నాయి రేపోనన్నా, ఇక్కడ 6 ఉన్నాయి. 6 లేవు, 5 ఉన్నాయి. ఇంకా అయితే అట్లా దోస్తులు ఎప్పుడు ఇట్లా అనుకుంటుండేనంట, నీకు కూతురే ఉంది, నా కొడుకున్నాడు, నాకు మంచిగా ఇట్లా అని. అట్లా అనుకోవడం తప్పు. కూతురు ఉన్నా సరే కొడుకు లెక్క చూసుకోవాలి. కొడుకుంటే ఇట్లా, కూతురుంటే కూతుర్ని కొడుకుని ఎట్లా రెస్పాన్సిబిలిటీ మన ఇదంతా అంటే మన ఆస్తి ఏదో దోసి కూతురికి పెట్టాలని కాదు, లేకపోతే కూతుర్ని ఏదో పెద్ద ఇట్లని కాదు. ఒక భరోసా అనేది మనం అమ్మగారింటి నుంచి ఒక భరోసాని ఇవ్వాలి.
మనం ఏం పెట్టకపోయినా చేయకపోయినా. ఇంకోటి ఆ ఇది కూడా వాళ్ళు కాపాడుకోవాలి, ఆడపిల్లలు కూడా ప్రతిదీ వాళ్ళు ఎట్లుండాలి ఏంది అనేది వాళ్ళు కూడా కాపాడుకోవాలి. చనివిస్తున్నారు కదా అని అన్నిట్లో కూడా కొంచెం కొంతమంది కొందరైతే మరీ ఘోరంగా వాళ్ళమ్మకి బాగా ఇట్లా చెప్పి తమ్ముడు పిల్లాన్ని ఇట్లా లేకపోతే ఇంట్లో గొడవలు వచ్చేటట్టు ఇట్లా అంటే కొన్ని ఇట్లా ఉంటాయి. అవును, అట్లా కూడా ఉండకూడదు అందరూ. ఏందో నేనేం చెప్తాను అనుకున్నా, నాకు క్లారిటీ మిస్ అయిపోయింది. ఎక్కడెక్కడో పోతుంటే అది చాలా మందికి మా దగ్గర వాళ్ళకే తగులుతున్నా. నాకు అదొక భయంగా ఆయన మళ్ళీ ఇది ఎవరికి ఏమో అంటుంది అన్నట్టు. మెయిన్ థింగ్ ఏం తెలుసా, ఎవరు చేస్తారో వాళ్ళకే తగులుతుంది. ఏమైనా దగ్గర దూరం వాళ్ళు ఎవరు ఉన్నారు మమ్మీ? దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు అంత దూరం ఏమన్నా అంటే అట్లా అంటుంటే ఎవరికి ఎవరు అనుకుంటే ఎందుకు తెలుసా అమ్మే, వాళ్ళు అట్లా చేసుకుంటారు కాబట్టి వాళ్ళకే తగులుతుంది. గుమ్మడికాయలు దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుపుకున్నాడు. దొంగతనం చేసినోడికే ఉంటది భయము, పుట్టోళ్ళకి ఎందుకు ఉంటది? ఏది చెప్పినా అమ్మే, నువ్వు ఏది మాట్లాడినా కొంతమందికి ఏదో ఇదైపోతుంటది. అవును, ఎందుకంటే వాళ్ళు అదేనేమో, అందుకే అట్లా ఇది అవుతుంది. చాలా మందికి నిజంగా నేను ఏదైనా మాట్లాడ, కానీ నేను ఉన్న వాస్తవం మాట్లాడతా, నా అనుభవం మాట్లాడతా. నేను ఎవరితో ఇట్లా నేను చూసేటివి నా అనుభవాలు నేను మాట్లాడతా. అయితే ఆడపిల్లకి ఎంత ఇట్లా ఉంటదంటే అట్లా ఇద్దరు అనుకుంటా ఉన్నారంట. ఇంకోటి ఉందా నాన్న తీకు? ఉంది, ఇది సరిపోతాయి అమ్మా. ఇది సరే ఎవరింటికో ఎందుకు ఇచ్చేది, నీ కూతురిని నా కొడుకే ఇచ్చారా అని చెప్పి ఫ్రెండ్స్ లో పెళ్లి చేస్తారంటమ్మా. చేద్దామని చెప్పి చేస్తే ఇక పెళ్ళంతా అయిపోయింది, అంతా ఇట్లా అయింది. కార్యాలు మంచిగా అన్ని అయినాయి. పిల్లలు ఇద్దరిని ఇట్లా పూజలు గీజలు అన్ని ఇట్లా అయినాయి. వాళ్ళిద్దరిని ఒక రూమ్ లో పంపిస్తారు, ఇట్లా ఉంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు వీడు ఇట్లా, అరే నువ్వు కూతుర్ని ఇట్లా నా కొడుకుని నేను ఎట్లా పెంచినా ఎట్లా చేసినా తెలుసా, ఇగో ఇట్లా అని చెప్పి పిలుద్దాము, ఇప్పుడు టెస్ట్ చేద్దాం మనము, కూతురు ఎట్లా కొడుకు ఎట్లా అని చెప్పి అని వీడు అంటాడు. ఎవరు కొడుకుని అన్నాడు. ఆడంటాడు, ఏ వద్దురా, ఎందుకు మనం పిల్లల్ని డిస్టర్బ్ చేయడం, బాధ పెట్టడం ఎందుకు ఇట్లా అని బిడ్డ తండ్రి అంటాడు. అంటే లేదు చూద్దామని చెప్పి ఫస్ట్ వీడు వాళ్ళ కొడుకుని పిలుస్తాడు. పిలిచి, నాయన నాకు కాళ్ళు నొప్పిగా ఉంది నాయన, ఎట్లా టాబ్లెట్ ఏదైనా తెచ్చిద్దురా నాయన అని చెప్పి అడుగుతాడు. అంటే నాన్న టాబ్లెట్ ఇంట్లోనే పలానా దగ్గర ఉంది, పోయి తీసుకుని వేసుకోపో. అయినా ఏంది నాన్న ఇప్పుడు వచ్చి పిలుస్తున్నావు, జర ఇట్లానే అంటాడంట. అంటే ఇంక వాడు సరే అని వదిలేస్తాడంట. రేపు పోయి నీ కూతురిని పిలుపురా అంటాడంట. అంటే కూతుర్ని ఎట్లా ఇస్తారంట మన హిందూ సంప్రదాయంలో, పెళ్ళైన తర్వాత అంతా నీ మొగుడే, అంతా నీకు ఇదే అని చెప్పి ఇస్తారు. వాడు కూడా అదే వాళ్ళ ఫ్రెండ్తో నేను చెప్పింది, రేపు కూతురేందిరా చేసుకుని పోయినాక రేపు నీకు నీ అల్లుడికి గొడవ వచ్చినా కూడా పోనానా అని చెప్పి వదిలేసి మొగుడుతోనే పోతుంది నీ కూతురు, కొడుకుతో నీతోనేం రాదు. అదే నా కొడుకు అయితే వాడు పిల్లైనా వదిలేస్తాడు కానీ నా ఇంట్లోనే ఉంటాడు అని చెప్పి ఇట్లా అంటే వాళ్ళ వాగ్వాదం అనమాట. అట్లా ఉంటే ఇంకా ఆ రోజు పోయి అమ్మా అని పిలుస్తాడంట. పిలిస్తే టకాని మొగుడు పర్మిషన్ లేకుండా పోలేదు కదా, ఏముండి మా నాన్న పిలుస్తున్నాడంటే ఏం కాదులే పిలిస్తే పిలవనేలే అని అంటాడు. ఇంకా బాధపడుతుంటది ఫుల్, అరే మా నాన్న పిలుస్తుంది నేను పోలేకపోతున్నా అని. అయితే మళ్ళా చూసినావారా నీ బిడ్డ రాలే, నా కొడుకు వచ్చి పలానా దగ్గర ఉంది, అది మెడిసిన్ అని చెప్పిపోయిండు, అది ఇదని చెప్తాడు. వాడు చెప్పి మళ్ళీ పోయి పిలుస్తాడు. చూడు ఈసారి నా కొడుకు ఎట్లా వస్తాడని. మళ్ళీ వచ్చినారా ఊరికి ఎందుకు నన్ను ఇట్లా చేస్తావు, హాస్పిటల్కి రేపు తీసుకుపోతా పో అని చెప్పి పోతాడు. హాస్పిటల్కి తీసుకుపోతా అన్నాడు. ఇగో వచ్చిండు చూడు, నేను రెండోసారి పిలిచినా కూడా నా కొడుకు వచ్చిండు చూడు అని చెప్పి చెప్తాడు వాడు. ఇప్పుడు పోయి నీ బిడ్డని పిలుపుకోవాలి. మళ్ళీ పోయి పిలిస్తే వాళ్ళ బిడ్డ రాదు నేను అప్పుడు కూడా సెకండ్ టైం కూడా. అయితే ఎందుకు రాలేదని చెప్పి పాపం ఈడు ఫీల్ అవుతాడు. అది ఆడ ఒకటి ఏడుపు, ఏడుస్తా ఉంటే ఇంకా మొగుడు ఏం చేస్తాడు, పోవే తల్లి పో అని చెప్పి ఇంక మొత్తానికి వచ్చేస్తుంది. ఇక వదిలేసి వచ్చి నాన్న ఏమైంది నాన్న పానాన్న అని చెప్పి ఒకటే ఏడ్చుకుంటూ. బిడ్డల ప్రేమ ఎట్లుంటుందంటే నిజంగా అసలు అట్లా. కానీ అందరూ అట్లా ఉండరండి. మనం ఏందో నేను ఏం చేద్దాం అనుకున్నాను కానీ మన లైఫ్ లో అందరినీ చూస్తున్నప్పుడు ఎవరి గురించి ఏది చెప్పాలన్నా చెప్పలేకపోతున్నాను. ఇంకొన్ని ఉంటాయి కదా అమ్మే. ఇంకో ఇప్పుడు నువ్వు కొడుకు గురించి అట్లా చెప్పినావు అమ్మే, అదే స్థానంలో మనోడు ఉంటే అది వేరేలా ఉంటుంది.
డాడీ అయినా ఇంకా ఆ మనుషుల్ని బట్టి ఉంటది మమ్మీ. అదేమ్మా నాకు అదే వచ్చింది ఇప్పుడు. అదే నా కొడుకైతేనా అట్లా ఉండదు. అందుకే ఈ స్టోరీ వదిలే అని మానేసి. ఎందుకు మరి అంత సెట్ ఎప్పుడు అటుకేసిన తర్వాత కడుగుతా. అయితే నా పిల్లలు నేను ఎట్లా పెంచిన అనేది నేను చెప్తా. చిన్నప్పటి నుంచి నేను ఎట్లా చూసినా, ఇందాక నా పిల్లలు ఏదేదో అంటుండే, మా మమ్మీ ఒక్క మాట అంటే చాలు మమ్మల్ని ఇక చంపేసినట్టు ఇట్లా మాట్లాడుతుంది, ఏ పనైనా చేయకు తప్పదు అది ఇది అని చెప్పి. అవన్నీ కూడా నేను ఎట్లా పెంచిన నా పిల్లలు అనేది నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటా. ఈ రోజు అయితే నా బిడ్డ వచ్చింది, మొత్తం నా మెమరీ దొబ్బిచ్చేసింది ఆనందంతో. సో ఈరోజు ఏం చెప్పలేకపోతున్నా, ఖాళీ నా బిడ్డ నేను ఉండేది చూసి చూడంటారు అంతే. కిందనే పెట్టేద్దాం మమ్మీ, బొగ్గులు లేవు కదా. బొగ్గులు ఉన్నాయి కమ్మా, ఇగో ఇలా ఎక్కువ ఉన్నాయి, సరిపోతాయి అంటాం. చూడు ఆ చికెన్ అదేమన్నా మటన్ అనుకున్నా, ఇది పెట్టంగా ఉడికిపోతుంది. నేను అందుకేగా అమ్మా పల్లవి మంచి అట్లా నేల మీద పెట్టేరాదు, వాటికి ఏం కాదు. దీనికి కూడా పేపర్ చుడితే బాగుండేమో. ఇది చుట్టన అవసరం లేదు మమ్మీ, దానికి ఏమవుతుంది మమ్మీ? ఏమో అయ్యాడ కలుతాయని నా బాధ. ఈ బొగ్గులు తీసాను లేనా అమ్మే? నేనేస్తామ్మా. అది అట్లా వేసే మమ్మీ, దాన్ని ఏం పిచ్చుతావు అడగడు మూసేయి మమ్మీ, మొత్తు జ్యూస్ అనుకుంటూనే ఉన్నా నేను. అది ఏదైనా ఒకటే నువ్వు కదా, నువ్వు అన్నట్టు ఊసి తీసేసి వేసుడే బెటర్ గా ఉంది కదా. ఏం కాదులే, మంచి కొన్ని ఆ సీకులు అయితే ఉంచేసి ఇవి వేసేసి, ఇదో వెరైటీ అదో వెరైటీ. ఒకవేళ ఈ కాలిపోతే సాసేజెస్, ఒకవేళ ఈ కాలిపోతే కిందన్నా ఉంటాయి కమ్మా, తీమ్మా నేను వేసేస్తా. ముఖం అయితే దూరం నుంచి అట్లుంది, చెగ అక్కుతుంది రా దాని పక్కన. చెయ్యి పెట్టలేవు నువ్వు, మమ్మీ తీస్తుంది చూసినావు బొగ్గులు, అట్లా కూడా తీయలేవు, కాలిపోతే. అవును కాలుతుంది. మరి నువ్వేమనుకుంటున్నావు? చూస్తే అసలు ఏం బొగ్గులే లేవు, దానికైతే అనిపిస్తుంది కంటరా, తెగ కక్కుతుంది కూర్చుంటే. మొన్న డాడీ తల్లాడిండు అదే ఇవన్నీ పోయలేక. కోడి కూడా భలే వేసిరుగా ఉన్నా, మస్తు అయింది మా మొన్న. ఉమ్మేసిరు కదా మిలిగిందా ఏం మిగలే, కొద్ది కొద్దిగా చెస్ట్ దగ్గర మిగిలింది, అది పడేసి ఆ చెట్టు కాడ పడేసి పొయ్యి పెట్టిన ఉండదు, ఏదో ఒకటి తినేసి ఉంటుంది. ఇంకా ఆనిస్తే బాగుండు మమ్మీ. ఏందమ్మా అవసరం లేదా అమ్మాయి? ఇది అబ్బాయిలా సీకులు ఎటు తిరిగి తీసేటప్పుడు అన్ని ఊసిపోతాయి. అంతే అంటావా? ఉండనిలే 4 సీకులు అట్లా. అబ్బాయిలు ఏమవ్వదు మా అబ్బాయిలు అనుకుంటున్నావు నువ్వు. కింద లేకపోతే పైన, పైన లేకపోతే కింద. మొక్క ఒక ఇదైతుంది చూడు. ఓవెన్ అంటే ఇదేనేమో కదా అంతేమ్మా. ఇదే అండి సీకులు, ఈరోజు సీకులు. కాలిపోతుందేమో మమ్మీకి. ఏది దానికి ఉందా చివరి బొగ్గు తీసేయి మరి. పప్పి చిన్నప్పుడు నీకు ముక్కలు ఎలివేటర్లో ఉడుకునే అలవాటు ఉందా? లేదు, నీకు ఉందిగా రోడ్కొని నోట్లో పెట్టుకుంది. ఆ మాట అంటే నాకు ఒకటి గుర్తు. నవ్య ఇంత వీడియో చూడక మళ్ళీ ఏం లే అత్త నవ్య ఇట్లా వేసిందా? అత్తకేం తెలుసు లేదంటే మనకు తెలుసు కానీ ఆ మాట కూడా
ఎన్ని తోలు తీస్తుంది వదిలే దామ్ వెళ్ళేటప్పుడు చేసుకున్నాం. ఏం కాదు మాది అయ్యే వరకు కడిగేస్తా. ఇవేం పెద్ద ఎరే నీకు అది కాదు చిన్నప్పుడు తాత మంచం సైడ్కి నీళ్ళంతసేపు బ్రెయిన్ ఆఫ్ చేసిన. కుర్చీ కింద పోయి కుర్చీ కింద ఇట్లా ఉంటుండే సందులు. తాత కుర్చీ కింద సందు ఉంటుండే మమ్మీ. ఎందుకంటుంది తెలుసా మా మమ్మీ అవి ఎట్లా మేము చెప్పమని. ఎందుకు చెప్పం, మమ్మీ ఛానల్. మా తాత లుంగి లేకుండా కుర్చీ పైన కూర్చుంటుండే, కింద కుర్చీ సందు ఉంటుండే, ఆ సందులోకి వెళ్ళి ఏళ్ళు పెట్టి ఇట్లా మా తాత సపోర్ట్ మా తాత సపోర్టాలని కూర్చుతుండే. నేనే ఏమున్నా అంచి కుర్చీ కింది కోడు కూర్చుడు అలా దోస్తుగా చూపించుడు నవ్వుడు. నేను చెప్పింది అది కాదురా, మంచం కోడుందా చెప్పింది. ఆ కోడికి పెచ్చులో ఏంటిగో పెచ్చు గుర్తులేదు మమ్మీ. అమ్మా ఎంత ఉండేటి గుర్తుందా? అయినా అదే అలవాటు ఉంటుండరా మమ్మీకి. ఇందాక ఆఫ్ చేసిన ఆఫ్ అవ్వకపోతుండే, ఒకవేళ ఇది నాకు గుర్తొచ్చుంటే. మరీ డేంజర్ మమ్మీ ఇది. తాతది ఏదో అనుకుంటున్నా నేను. మంచం కొడుకుండేటివి పెచ్చులు తెలుసు. ఇప్పుడు ఇదే మరి మంచి మంచి స్వీట్ మెమరీస్ మా మమ్మీ. అక్క వాటర్ తాగు. తాగు. వద్దురా. ఒక్కసారిగా నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మా అమ్మ ఒక్కసారి ముక్కులో ఏళ్ళు పెట్టి బయటికి తీస్తే ఆప్మే వస్తుంది. ఎవరికి ముక్కలో పొక్కులు రావా? ఆపై పాట పాడు. నువ్వు పాట పాడు. పాట పాడు. ఏం పాట మమ్మీ? ముక్కులో గలీజ్గా అనక. అవి ఎవరు తింటారు ఇప్పుడు? నోట్లో పాస్ చూడు, ముక్కులో పొక్కు చూడా. అదంటే కూడా ఒక సంఘటన గుర్తొచ్చిందంట అక్క. మన ఏ చెత్త తీసుకున్నా అందులో ఒక సంఘటన. అడిగి మనుషులం మేము ఇప్పుడు ఎట్లుంటున్నామో, చిన్నప్పుడు అసలు ఎట్లుండేనో ఇప్పుడు ఎట్లున్నామో ఊహించరు. చిన్నప్పుడు ఎట్లున్నావు? నేను మంచిగానే ఉంటుండే కానీ మా మమ్మీ మాకే ఏం చేస్తాను డేంజర్. ఏమన్నా అంటే చాలు నోట్లకి రెండే పదాలు వచ్చేటివి. గలీజ్గా వద్దు. అక్క 7,000 మంది రారు మమ్మీ ఇప్పుడు. చెప్పు. నా నోటితోనే చెప్పద్దు. ఏది నాకు నీళ్ళివా మైలు డేంజర్ వస్తుందిరా. చాయ్ దేపోరా అట్లనే. నేను మంచిగా ఎంత కలగన్నా మంచిగా ఆడపిల్లలకి గురించి చెప్దాము. చాలా మందికి ఇది హెల్ప్ అవుతుంది. కొంతమంది చూసుకొని వాళ్ళు ఉన్నారు, మంచిగా చూసుకుంటారు. అది దాన్ని అమ్మా నా బిడ్డని పక్కన పెట్టుకొని నాకు ఎవరెవరో ట్రిగర్ అవుతారు. నాకు దేవుడా అమ్మా సీకులు ఏమైనా నాకు దిష్టి పెట్టిరు మమ్మీ నువ్వు తమ్ముడు. చాయ్ తాగలే కావు.
మస్తు అయింది మమ్మీ ఈ వీడియోనే. ఎన్ని మెమరీస్ ఉన్నాయి. ఏంది మెల్లిగా మీరు గినా ఈ వీడియోస్ అంటే ఇట్లా మేము ముగ్గురం కలిసి చేయడం మీకు మంచిగా అనిపించింది అనుకో, రోజు వచ్చి మీకు తెలియని ఎన్నో విషయాలు మా తమ్ముడు గురించి చెప్తా. నా గురించి ఏం లేదు. సరే కానీ వాడు ఎక్కువ ఏమైనట్టు చెప్పు. ఏమనకపోతుండే మమ్మీ. మమ్మీ, పల్లవి చెప్పు. నా నోటితోనే చెప్పొద్దు మమ్మీ గలీజ్గా. నీకు గుర్తే లేదా మమ్మీ ఆడు చిన్నప్పుడు ఆ రెండు అంటేగా నేను గుర్తురాడానికి. అంత లేదు. నేనేమనకపోతుండే మమ్మీ. ఏమంటా మమ్మ అక్క దగ్గర ఏదో అనేటోడా? అవి అక్కనే మమ్మ అట్లా. అది నువ్వు అనేదా అన్వి. నేను ఇది ఒక్క బిట్కి అడ్జస్ట్ నా ఛానల్లో కూడా పెడతా. కాదమ్మా, అది కాదు. ఇంకా ఏమైనా వాడికి గలీజ్ 2-3 మాటలు వచ్చేటి గలీజ్ వచ్చేటివి ఏమన్నా అంటే మా డాడీ కూడా వాడిని మస్తు అవమానం కాదు. ఏమైనటోడివి? ఏమన్నా దరిద్రంగా కాలర్లు ఉంటాయా అవైతే నవ్వులేస్తుండే. నవ్వులేస్తాడు. అరే నువ్వు పిత్తు పిత్తు పియ్యి అనకపోయేది. అవి చిన్న ఉన్నప్పుడు. నోరు తెరిస్తే ఆ మాట తప్ప ఇంకో మాట వచ్చేది కాదు. మరీ చిన్నగా ఉన్నప్పుడు. అవును. మా తమ్ముడు ఒక గెటప్ కూడా వేస్తాడు. సరౌండింగ్ లో కొందరు ఇట్లా మాట్లాడుతుంటే అవి నేర్చుకొని వచ్చుంటే ఇంకా చూడు. నేను మమ్మీ వీడు మన ముందు ఒక కాస్ట్యూమ్ వేస్తాడు చూడు. ఏమున్నా మన ముందుకు వచ్చేటాడు అట్లా వేస్తాడు. పుర్రా పుర్రు కాదు మమ్మీ, ఏది చెడ్డీ. చెడి ఏది అదే ఇట్లా వంగి ఇట్లా చెడ్డీని పై దాకా గుంజుకోనా. ఏడో వరకు అసలు అది ఎట్లా అంటే మా తమ్ముడు ఒక చిచ్చోర గాడు. గచ్చలే కూర్చోండి. ఏది అదిరా వాళ్ళెవరు లడ్డుగుండి కుస్తీ పడతారు చూడు. అవును అవును. చైనీస్ వాళ్ళు దాన్ని ఏమో అంటారు. అప్పట్లో అది వచ్చేదండి టీవీలో సీరియల్ లాగా. లావు వాళ్ళు వేసుకునే ఆ గోషి వెనకాల ఒక లైన్ తప్ప ఏమి ఉండకపోయేది. మా తమ్ముడు ఏమున్నా ఆడేసుకునే బట్టలు అట్లా వేసేటోడు, మా ముందుకు వచ్చి ఆడేటోడు. చిన్న ఉన్నప్పుడు అట్లా చేసేది. చిన్నప్పుడు అవన్నీ చాలా ఎన్ని ఫన్నీ థింగ్స్ ఉన్నాయి. చేష్టాలు అట్లా. అప్పుడు మస్తు కోతి లెక్క ఉంటుండే. ఇప్పుడంటే ఏదో పెద్ద మస్తు స్టైల్ అయ్యింది. కానీ ఏ స్టైల్ ఇప్పుడు కూడా కోతేవాడు. మనతో కోతి వీడియో ముందుకు రాడుగా అమ్మ. అట్లా జర డీసెంట్ కాలేమే తిన్నప్పుడు. మాటలో ఏం రావు గానీ మాటలోనే కాదు అప్పుడు ఎట్లా తిరుగుతుండే ఎట్లుంటుండే. చిన్నప్పుడు అట్లా నీకు తిరుగుతారు, పెద్ద తిరుగుతారు ఆడుకోనికే. చిల్లర చిల్లరగా ఉంటుండే కా మమ్మీ. నాతో కూడా ఎట్లా అమ్మే నోరు తెరిస్తే సావు 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 ఆడుకుంటూ 1000 సార్లు అనేటోడు అన్నమాట. అయినా అప్పుడు నీకేంద్రా కోపము పాగల్తనము ముడ్డిలో ఉండేదా? ఏమున్నా ఇట్లా గెలకంగానే మీ మీద నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా అయిపోయినావే. ఇంకా పోయింది మమ్మీ నీ ఛానల్. చిన్నప్పుడు అంటే ఏమో కానీ ఇప్పుడు ఏంది ఫ్లోలో వచ్చేసింది. వాడి గురించి చెప్తా వాడనే పదం నాకు వచ్చేసింది. అంత గలీజ్ గా నా బిడ్డ మాట్లాడకపోతుండే గలీజ్ మాటలు. అక్క నన్ను మమ్మీ అక్కే అన్ని గలీజ్ మాటలు నేర్పించింది నాకు. అవ్వా అవును, అది మాట్లాడకపోతుండే. వాడే అంతా వాడ దోస్తులు తిరుగుడు పిల్లగాళ్ళందరూ అట్లుండే గలీజ్ మాటలు మాట్లాడే పోరలు. మా తమ్ముడు దోస్తులు కత్తర్ నాకు ఫ్రెండ్స్ ఉండే చిన్నప్పుడు. ఏం మాట్లాడతలేవేంది మమ్మీ? నేను ఛానల్లో నీకంటే నేను తమ్ముడు ఎక్కువ మాట్లాడుతున్నా. మీరు నన్ను మాట్లాడేసేగా. మా తమ్ముడు ఏమిరా అంటే ఆడి ఛానల్లో ఆడు మాట్లాడు. అందుకే ఎల్లుండి వచ్చినప్పుడు ఫస్ట్ నా వీడియో నా మాటలు, తర్వాత నీది నా తెలియదు. నువ్వు నన్ను మాట్లాడిస్తలేవు మొత్తం. అవును మమ్మీ, ఫస్ట్ నా బిడ్డను కారులో కంచి దిగనీయకుండా మొత్తం నా చేసుకున్న తర్వాత ఏం కాదులేమ్మా, వాళ్ళకి ఇదే కావాలి. నాలుగు మాటలు చెప్పుకుంటూ ఏదో మనకు అనిపించినట్టు ఇంటికి పోయే వరకు ఏదవుతుంది. నీ వీడియో అయ్యే వరకు ఏదవుతుందా? వీడియో అయ్యే వరకే అవుతుంది. చాయ్ పెడుతున్నావా? పాలు అయితే చేగిల్లో పెడతావు. చాయ్ తెస్తావా? చాయ్ తెస్తా. చాయ్ తెస్తే చల్లగా అయిపోదు. ఇక్కడికి వచ్చే వరకే వాడు వేడిగా తెస్తాడులే. చేపించుకుంది అప్పుడు కవర్లోనే కామ్మే ఉంటది. ఏసీ అయ్యకుండా తీసుకురా కార్లో. అయితే మా పిల్లలు చిన్నకున్నప్పుడు ఏదైనా ఇట్లా మాట్లాడేటప్పుడు పిల్లలకి ఫస్ట్ నుంచి అంటే పేరెంట్స్ ఎట్లయితే పెరుగుతారో తొలి గురువులు పేరెంట్సే. పేరెంట్స్ ఎట్లా ఉంటే పిల్లలు అట్లా పెరుగుతారు. ప్రతిదీ ఏ విషయంలో అయినా సరే పేరెంట్స్ని చూస్తూ పెరుగుతారు. పేరెంట్స్ ఇద్దరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రేమ విషయం ఉంటే పిల్లల దగ్గరే
ఉండాలి ప్రేమగా. చిన్న చిన్న గొడవల వరకు పిల్లల ముందు ఓకే, కానీ పెద్ద గొడవలు లేదా వాళ్ళు ఒకరిపైన ఒకరు అలిగేషన్ చేసుకునే లాంటివి ఏమైనా ఉంటే పిల్లల ముందు అస్సలు గొడవ పెట్టుకోవద్దు. వాళ్ళు బెడ్రూమ్లో ఉన్నప్పుడు లేదా పిల్లలు లేనప్పుడు వాళ్ళు ఏదైనా వివరణ అడిగినప్పుడు కానీ ఏదైనా అడుక్కున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళిద్దరు సపరేట్గా అత్తమాల ముందర మాట్లాడుకోవద్దు, ఆడపిల్లల ముందర మాట్లాడుకోవద్దు. ఓన్లీ భార్య భర్తలు మాత్రమే అలాంటివి మాట్లాడుకోవాలి. ప్రతి కష్టము భర్త చేసే కష్టం వచ్చేసి పిల్లలకు తెలిసేలాగా తల్లి పెంచాలి. ఇగో నాన్న ఈ పని చేసి ఇంత కష్టపడి ఇట్లా, ఇగో నాన్న ఈ పని చేస్తున్నాడు ఇట్లా. ఇంకా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే పిల్లల ముందే మనం చర్చించుకోవాలి. పిల్లలు అట్లా ఉంటారు కానీ వాళ్ళు మన సలహా ఇవ్వకపోవచ్చు, కానీ ప్రతిదీ వాళ్ళ మైండ్లో నోటెడ్ అయిపోతూ ఉంటుంది. 3 years పిల్లల నుంచి కూడా మనం ఏదైతే మాట్లాడుకుంటా ఉన్నామో వాళ్ళ మైండ్ దాన్ని క్యాచ్ చేస్తూ ఉంటుంది. మనం తెలివిగా మాట్లాడుకుని ఏముండి ఈ డబ్బులు ఉన్నాయి, మనం ఇవి అక్కడ జమ చేద్దాము, లేదా వీటిని ప్లాన్గా ఇట్లా సేవ్ చేద్దాము, రేపు పిల్లలకి చదువుకు పెడతాము, మనకి కష్టం ఉంది, మనకు అప్పు ఉంది, మనకి ఇక్కడ పలానోళ్ళకి మనం ఇవ్వాలి, వాళ్ళు మనకి ఇవ్వాలి, ఇలాంటివి ఏవైనా సరే పిల్లల ముందే డిస్కస్ చేసుకోవాలి. చాలామంది అంటారు అది తప్పు, అట్లా చేసుకోవద్దు అంటారు. కానీ నేను చెప్తాను నా అనుభవంతో, ప్రతిదీ మన కష్టం సుఖం అంతా కూడా మన పిల్లలకు తెలిసి ఉండాలి. కేవలం భార్య భర్త పైన వాళ్ళిద్దరు ఏదైనా గొడవ పడేది లాంటివి మాత్రమే పిల్లలకి తెలవకూడదు. వాళ్ళ ప్రేమ కూడా పిల్లలకి తెలిసి ఉండాలి. అట్లానే చిన్న చిన్న గొడవలు కూడా పిల్లలకి తెలిసే ఉండాలి. చిన్న చిన్న గొడవలు ఏదైనా పడ్డప్పుడు పిల్లల ముందరే మాట్లాడుకోవచ్చు. కానీ కొంతమంది పేరెంట్స్ చాలామంది చేసే తప్పు ఏంటంటే వాళ్ళ నాన్న ఏదన్నా అంటే పిల్లల దగ్గర పోయి చెప్పడం. ఇగో చూడన్నా మీ నాయన ఇట్లా నన్ను అన్నాడు, నన్ను ఇట్లా చేసినాడు చూడన్నా అని చెప్పుకోవడం చాలా మహా 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 తప్పు. సేమ్ అట్లనే తండ్రి కూడా ఇగో మీ అమ్మ ఎట్లా అని చెప్పి పిల్లల దగ్గర చెప్పుకోవడం. ఇదైతే ఫస్ట్ ఎవరైతే వాళ్ళు అవాయిడ్ చేసుకుంటారో పిల్లలు వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు మంచిగా ఉంటారు. సేమ్ టైం అట్లనే తల్లిదండ్రిని ఈక్వల్గా గౌరవిస్తారు. ఇప్పుడు కూడా పిల్లలకి మీ అమ్మ ఇట్లా అని పిల్లలు చెప్పొద్దు, మీ నాన్న ఇట్లా అని పిల్లలు చెప్పొద్దు. ఒకవేళ అలాంటి కంప్లైంట్ ఏదైనా ఉంది అంటే వాళ్ళిద్దరే షార్ట్అవుట్ చేసుకొని వాళ్ళిద్దరే మాట్లాడుకొని క్లియర్ చేసుకోవాలి తప్ప ఇంకోటి అట్లా ఉండకూడదు. నేను నా పిల్లలు పెంచినప్పుడు పిల్లలు కొంచెం పెద్దగా అయినప్పుడు నా బిడ్డ ఊరికే అంటది, మమ్మీ నువ్వు ఎంత మంచిగా పెంచినావు పిల్లల్ని అంటే మమ్మల్ని, నేను నా పిల్లల్ని అంత మంచిగా పెంచగలుగుతాను. చాలా వీడియోలో కూడా మెన్షన్ చేసింది ఆ విషయాన్ని. అయితే నేను అట్లా చూడగలుగుతానా అని చెప్పి మనం సపరేట్ ఏదో కోచింగ్ తీసుకొని ట్రైనింగ్ తీసుకొని ఏం చేయని అవసరం లేదు. మన మనస్తత్వాలు ఎట్లున్నాయో మన బిడ్డలు అట్లనే పెరుగుతారు. ఇంకోటి ఇరుగు పొరుగు వాళ్ళు ఇగో ఆమె చూడు ఇంత సంపాదించింది, ఇగో వాళ్ళు చూడు ఎట్లున్నారు, వాళ్ళు ఇట్లా అవ్వాలి అంటే ఒకరిపైన ఏడుపులు కానీ ఒకరిపైన ఈర్షలు కానీ ఒకరిపైన డిస్కస్ చేసుకోవడం కానీ ఇలాంటి ఒకరి గురించి మాట్లాడుకోవడం కానీ ఇలాంటివన్నీ పిల్లల దగ్గర అస్సలు ఉండకూడదు. పిల్లల దగ్గరే కాదు మనకు ఉండకూడదు ఆ హాబీ. మాకైతే ఆ హాబీ లేదు, ఇంకొకరి గురించి చర్చించుకునే హాబీ లేనే లేదు. అది మా పిల్లలకి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నా ఎవరి గురించి చర్చించుకునే తత్వం వాళ్ళకి రాదు. ఇంకా ఫస్ట్ నుండి మీకు తెలియదన్న ఏదైనా మా కష్టము మా ప్రేమ మాది మా చిన్న ప్రపంచం మాది. ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మేమున్న దానిలో మాకు చిన్న ప్రపంచం. ఎవరి టాపిక్స్ తేమో ఎవరి ఇది తేమో మాదేందో మా పని ఏందో మా కష్టం ఏందో మా ఫ్యామిలీ ఏందో పని చేసుకున్నామా వెళ్ళామా బయట వెళ్తాము. నేను పొలిటికల్గా కూడా ఇయర్స్ తిరిగినా చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా ఏం చేసినా అది చేసే వరకు అక్కడ చేసిన తర్వాత ఇంటికి వస్తే నా పిల్లలు 6 వరకు ఇట్లా వచ్చిన లేదు ఇంకా ముందు వచ్చిన పిల్లలతో నేను పిల్లలాగా ఆడుకునేదాన్ని. నా పిల్లలు చెప్తుండే మా పిల్లలతో WWF ఆడినా, గోటీలు ఆడినా, పుల్లల ఆట ఆడినా, అంటే ప్రతిదీ నేను చిన్నపిల్లనై ఆడినా. ఈవెన్ ఇంట్లో ఉంటే మేము హౌస్ బాయ్ అంటే డొప్పాలు కానీ ప్రతిదీ నా పిల్లలతోనే. మనం ఎక్కువ అటాచ్గా పిల్లలకి దగ్గరగా ఉంటే ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఫోన్లు అని వాళ్ళ వర్క్ అని అట్లా ఇట్లా అని చెప్పి పిల్లల్ని బాగా ఇది చేస్తున్నారు. పేరెంట్స్లో ఇద్దరులలో ఒక్కరు పిల్లలకి దగ్గరగా ఎప్పుడు ఉండాలి. వాళ్ళ స్కూల్ నుంచి రాగానే దగ్గరికి వెళ్ళి వాళ్ళని హత్తుకొని వాళ్ళని కూర్చోబెట్టుకొని ఎట్లా ఉంది ఏంది స్కూల్లో ఎట్లా అయింది ప్రతిరోజు డైలీ మనం అట్లుంటే మొత్తం వాళ్ళు ఏంది అనేది మనకు తెలుస్తుంటుంది. ఇంకోటి వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ ఇబ్బంది కానీ సంతోషం కానీ ఫ్రీగా డైలీ మనతో షేర్ చేసుకుంటే అలవాటు చేసేయాలి మనం పిల్లలకి. ప్రతిదీ ఎక్కడ చిన్న ఎవరైనా స్కూల్లో ఉంటే గిచ్చినా కూడా ఇది ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను, ఇది ఎప్పుడు నేను మా అమ్మ చెప్పాలనేటట్టు ఉండాలి. మనం అట్లా అడిక్ట్ చేసేసుకోవాలి మొత్తం. మనం డైలీ మన ప్రేమను కానీ మన ఆనందాన్ని కానీ మన కష్టాన్ని కానీ ఒకరితో షేర్ చేసుకుంటుంటే ఆటోమేటిక్గా షేర్ చేసుకుంటాం. అలాంటిది మనకు అవతల కల్పించాలి.
పిల్లలకి ఫస్ట్ మనం అది చేయాల్సింది. ఫస్ట్ దగ్గరగా ఎక్కువ ఆడుతూ, మనకి ఎన్ని పనులున్నా, ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, కానీ గంట సేపు దగ్గరగా ఉండాలి. పెద్దగా అయినా కూడా, ఈవెన్ ఇప్పటికైనా నా కొడుకు నా దగ్గర ఎప్పుడు ఉండకపోయినా చాలాసేపు పక్కన ఏం చేసినా వాడు మొహం చూసి నేను చెప్తా. చిన్న నేను ప్రతిదీ నా పిల్లల్ని ప్రతి మూమెంట్ నాకు తెలిసిపోతుంది. అట్లా ఈరోజైతే ఇక్కడ వరకే మనది అది అయిపోయింది. నేను కంటిన్యూ చేస్తా రోజు ఒక పాయింట్. ఈరోజు నేను చెప్పిన దానిలో మీకు దొరికిన పాయింట్ ఏంటంటే పిల్లలకి చాలా దగ్గరగా ఉండడము, వేరే వేరే ఈర్ష లాంటి ద్వేష ఇలాంటి టాపిక్స్ పిల్లల దగ్గర రావద్దు అనేది చెప్పిన. ఇంకోటి ఏంటంటే పిల్లలు మాట్లాడేటప్పుడు, ఇది అయిపోయింది అనుకుంటున్నాను, పిల్లలు మాట్లాడేటప్పుడు ఫస్ట్ పిల్లలు ఎవరు సరౌండింగ్లో ఎవరు ఎట్లా మాట్లాడతారో అదే వాళ్ళు నేర్చుకుంటుంటారు. ఫస్ట్ మాటలు వచ్చేటప్పుడు అది ఇంట్లో మాట్లాడేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే బూతులు ఉంటే వాళ్ళని కొట్టేసి అనొద్దని కొడుతుంటారు. అది చాలా తప్పు. పిల్లల్ని అట్లా కొట్టకూడదు, మంచిగా చెప్పాలి. ఇది చాలా రాంగ్. ఇట్లా మాట్లాడితే గలీజ్గా అసలు ఎవరు ఇట్లా దగ్గరికి రానిరు, ఇట్లా చేయరు, ఇట్లా మంచిగా ఇట్లా అని చెప్పి. లేదు అట్లా కూడా వెనకుండా చిచ్చర పొడుగులు ఉంటే 2-3 సార్లకి ఒకటి వేయాల్సి తప్పదు. నేనైతే నా పిల్లలకి ఒక దెబ్బ కూడా వేయలే. నా కొడుకు నేను పిచ్చి కొట్టినా కానీ నా బిడ్డను అయితే ఎప్పుడు నా దగ్గరగా పెట్టుకున్నా. ఒక ఇంటికి ఆడుకొని కూడా పంపలే, మొత్తం నా దగ్గరే నేనే ఆడిపించినా. కానీ నా కొడుకు నన్ను వదిలేసిన. మగపిల్లలతో పోయి వాడిని ఆడుకొని తిరగని అని చెప్పి నా కొడుకుని వదిలినా. కానీ అట్లా కూడా హాఫ్ అన్ అవర్కి ఒకసారి 1 అవర్కి ఒకసారి వెతుక్కునేదాన్ని. వాడు ఆడున్నాడు, పలానా దగ్గర ఆడుతున్నాడు, ఆడుకొని అంటే వాడు ఎక్కడున్నాడని తెలుసుకొని మళ్ళీ ఆడుకొని అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి నేను నా కొడుకుని చూసుకుంటుండే. కానీ మరీ ఇంట్లో అట్టు పెట్టుకోవాలి. నా బిడ్డను మాత్రం ఇంకనీసం పక్కింటికి కూడా ఇట్లా పోనీయకపోయేది. ఎవరన్నా పిల్లలున్నా మా ఇంట్లోకి పిలిపించుకొని నేను ఆడిపించి పంపిస్తుండే. మాట్లాడేటప్పుడు నా కొడుకు ఇట్లానే ఇదేంటిది కొన్ని బూతులు ఇందాక మా పిల్లలు చెప్పినట్టు ఏదో అట్లా మాట్లాడుతుండే కానీ నవ్వుకొని ఇట్లా తర్వాత వద్దు అని చెప్పడం. అయితే నా బిడ్డ వచ్చి ఫస్ట్ ఒకసారి వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీని వాళ్ళ అమ్మల్ని అది కాదే నాకు పెట్టే అన్నము ఇది ఇట్లా అన్నారంట. నాకు మా ఇంటికి వచ్చి నా బిడ్డ అన్నది, మమ్మీ రాయే అన్నం పెడదు అన్నది. నాకు అది గుర్తుందిరా. ఇంకా చిన్నప్పుడు నాకు కూడా గుర్తుంది ఈడ్చి కొట్టేది. కొట్టలే, ఇంటి పైన ఉన్నావు అనుకుంటా అప్పుడు నువ్వు. ఒకసారి చెంపకు పట్టండి. మమ్మీ పైన ఇంటి పైన ఒకరు కింద ఒకరు, ఇంటి పైన ఒకరు కింద ఒకరు ఉన్నది గుర్తుంది నాకు. ఇంటి పైన కాదు, నేను గడ్డ మీద కూర్చొని వంట పండలేదు దాని మీద. అయితే మమ్మీ రాయే ఇది పెడదు అన్నది. ఇగో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడవచ్చు చేయొచ్చు. కానీ మన పిల్లల్ని ఫస్ట్ నుంచి కూడా ఆ మర్యాద అనేది మనం నడపాలి. ఇంపార్టెంట్ విషయం. విలేజెస్లో కూడా ఏమవుతుందంటే ఉత్తగా వచ్చి ఒరే తిన్నావా అంటే తిన్నా, ఏం చేస్తున్నావు అంటే ఏం చేయలే కూర్చొని ఉన్నా, మీ మమ్మీ డాడీ ఏరియా అంటే చెనకాడికి పోయినారు అంటే ఇట్లుంటుంది. ఎక్కడైనా సరే పేరెంట్స్ అనేవాళ్ళు, ఇప్పుడు విలేజ్ అయితే ఏంది సిటీ అయితే ఏంది ఏదైనా కూడా పేరెంట్స్ అనే వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే మాట్లాడేటప్పుడు ఎదుటోళ్ళని ఊరు పేరు లేకుండా మాట్లాడడం అనేది గలీజ్ అని చెప్పాలి. అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారనుకో, లే తాత అమ్మ లేదు చేనుకాడికి పోయింది, తాత తిన్నా తాత ఇట్లా. అయితే నా బిడ్డ వచ్చి ఇట్లా అన్నాక అమ్మ ఏగి ఇట్లా అనొద్దు, ఏమున్నా కూడా మమ్మీ మమ్మీ అనే అనాలి, ప్రతి మాటకి ఉండాలి ఇట్లా. నేను చెప్పిన సేమ్ అక్క ఎట్లా మాట్లాడుతుందో తమ్ముడు అట్లా. ఇప్పుడు నా మనవడు మనవరాలు కూడా కనీసం కోపంలో కొట్టినా కూడా మళ్ళీ చేస్తావంటే చేయనమ్మా, ఇంకెప్పుడు రిపీట్ చేయనమ్మా ఇట్లా. నా బిడ్డ వాళ్ళ నాన్నది ర్యాపిడ్ ఫైరో ఏదో చేసిందిగా, వాళ్ళు అంటుంటే చాలామంది ఎంత మంచిగా మాట్లాడుతుందని. మా పిల్లలు చిన్నప్పటి నుంచి అంతే, డాడీ తిన్నావా డాడీ, తిన్నా డాడీ, ఉన్నావా డాడీ, మమ్మీ నాకు ఇది మమ్మీ, మమ్మీ సరే మమ్మీ అంటే వాళ్ళకి ఆ పేర్లేనే ఉండదు. వేరే వాళ్ళైనా అంకుల్స్ ఆంటీస్ అయినా అన్నలైనా అత్తలైనా మామలైనా వాళ్ళ ఇది అనేది సంబోధన అట్లనే ఉంటుంది. మస్తు మెచ్చుకుంటారు మా పిల్లల్ని, అంత మర్యాదగా అట్లా ఉంటారు. ఏదైనా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతూ వస్తే అది మన ఊరి వాళ్ళని కూడా మేమిద్దరమే కదా మమ్మీ, ఆ పిన్ని ఆ బాబాయ్ అదే వాళ్ళందరూ ఉంటారు. మీరే నేను అదే అంటున్నా కదా, అందరూ అందుకే మిమ్మల్ని ఎంత ఇదవుతారు. పిల్లలు ఎంత మంచిగా, వీళ్ళు ఎంత అనుకువగా, వీళ్ళు ఎంత మర్యాద, ఎంత ఇదే అని. బాగున్నావమ్మా పల్లవి బాగున్నావా అంటే తాత బాగున్నా తాత, మీరు బాగున్నారా తాత, తిన్నారా తాత
అంటే ప్రతి వర్డ్కి వస్తుంది ఇంకా అట్లా. మా బాబు అయినా అంతే, ఈ రోజు మా పొట్టిది మా లక్కోడు కూడా అంతే, అట్లా అయిపోయారు. అయితే ఫస్ట్ మెయిన్ నేర్పించాల్సింది పేరెంట్స్, అది నేను ఇంకా కూడా చెప్తా. అంటే ఏదైనా సరే చిన్నప్పటి నుంచి మన వాడుక దానిలో నుంచి ప్రతిదీ కూడా అట్లా. ఇంకోటి ఏంటంటే మనం చేసే కష్టం కానీ తల్లిదండ్రి మీద అటాచ్ ఉండాలి, పిల్లలకి పేరెంట్స్ పైన అటాచ్ ఉండాలి అంటే ఏం చేయాలనేది రేపు చెప్తా. ఖచ్చితంగా చూడండి, రేపు కాదు ఎల్లుండి వీడియోలో చెప్తా. ఎల్లుండి చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ చెప్తా పిల్లల గురించి. సేమ్ నా పిల్లలకి నేను ఎట్లయితే చెప్తూ వచ్చినానో అవి కొంతమంది పాటించినా కూడా కొంతమంది నా డైమండ్ నా రత్నాలు తయారవుతారని చెప్తున్నా. ఎవరికో తెలవక వాళ్ళకి ఏమి మర్యాద తెలవక అట్లా రత్నాలు డైమండ్ పక్కన పెట్టి ఆ బొగ్గుల్ని చూడు మమ్మీ. ఒరే నాకు అది టింగ్ 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 అనేటి వస్తుంటే మస్తు మంచిగా అనిపిస్తుందిరా. బొగ్గులు అయిపోయినట్టు అక్క దాక్క. పిల్లలు కూడా వచ్చేస్తారు మా, ఇంకా జల్దీ వెళ్ళాలి. అయిపోయినాయి నాన్న, ఉబ్బిపోయినాయి ఉన్నాయి. ఒకటైతే సున్నా అది తిన్నదైతే అయిందిరా, అయిందంగో. అదే మైందా లేదా చూసి సాసేజ్ లా ఉంది కదా. లక్కీ కూడా ఏంటి సప్పరిచ్చేటోడు కదా. అదే కదా మా సాస్ పెట్టుకుని తింటే భలే ఉండేటట్టుంది మా. అప్పి వాడికి సాసేజ్ అంటే మస్తు ఇష్టం. తీసుకోవదమ్మా అన్న ఆడే తింటాడు, సాస్ పోతాడు తర్వాత ఆ కారంకి. కారం ఏముందిరా, కారం కారం అంటావు. కూరగాయలు వచ్చినట్టు మళ్ళా వచ్చినట్టు. ఏ రారా తిందరు. ఆ బాటిల్ తిన్నాను అందులో. అబ్బా ఉడికిపోయింది. నీళ్ళు ఉన్నాయా? కథం పట్టించేసినావా? వచ్చేటప్పుడు నీళ్ళు కూడా బాగుందా అమ్మాయి? ఏదైనా ఊరిలో వచ్చేటట్టు తింటావనుకో నువ్వు అట్లా. నాన్న గేట్ తీసుకురా పొలం కడిద్దాం. కొన్ని బాగా రోస్ట్ అయినాయి కదా. అనిపిస్తుందా? తిను, ఒకటి పట్టుకుంటా తిను. రండ్రా. ఇదంతా మన చెప్పకుండా చేసేటట్టున్నాం మనమే. చెత్త కుప్ప ఆల్రెడీ అన్ని తీసేస్తున్నాము. గుడి చేసుకొని ఉంటే బాగా తొక్కి 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 అక్కడ ప్రాంతం అయితే చూసినాం. అట్లా అయింది కదా. వంటలు చేసి ముగ్గులు వేసి షూ తీసేసి వచ్చి కూర్చో. మస్తు ఉందిరా పప్పి, మస్తు కుక్ అయిపోయింది తెలుసా. అయినా ఇంత మంచి వంటకాలు చూనికేంది అట్లుంది. ఏ వస్తుందిరా వాళ్ళు చెప్తారు. ఏదా ఏం పేరు నీ పేరు? మనోజ్. మనోజ్ భరత్ రండి. ఏడరా స్కూల్ మీది? వస్తుంటుంది ఇదే. అదేనా? మరి ఇంత లేట్గా వస్తారు ఇంటికి? ఈ టైం అవుతుందా? ఊర్లోకేం ఎవరు లేరు? బస్సు ఉంటుంది. బస్సు ఉంటుందా? ఊర్లోకి కూడా బస్సా? పోచంపల్లి దాకా ఉంటుంది. బస్సులు తిరుగుతున్నాయి, బస్సులు తిరుగుతున్నాయి కానీ ఇన్నే కదా నడుచుకుంటూ వెళ్ళారా పిల్లలు? మా ఊరికి ఉండదు, అటు పోచంపల్లి సైడ్ ఉంటుంది. ఈ ఊర్లో ఏదో బస్సు పోతుందిగా, అదేది స్కూల్ బస్. అదే ఏ స్కూల్ అది? రండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అవి రావా ఇటు? రెండే స్కూల్ బస్సులు వస్తాయి మా ఊర్లో. ఏవి?
రండి నాన్న కూర్చోండి వచ్చి అట్టు కూర్చో కూర్చో ఇలా చేపల కూర్చో కింద కూర్చోకరా చేపల కూర్చో దీనికి ఊసలో ఏదో అంటున్నట్టుంది. తీసుకో సీట్ పట్టుకో. టేస్ట్ చేయరి ఎట్లుంది చెప్పురి. కొరుకో అట్లనే ఉప్పుకో కాలుతుంది. ఉప్పు జాగ్రత్త చాలగల కాలుతలే కదా. నిమ్మకాయ కావాలా? నిమ్మకాయ పిండుకోండి. ఎట్లుంది? చాలా బాగుంది. బాగుంది కదా. మంచిగా ఉంది. చికెన్ దంచి చేసింది, నిప్పుల మీద చేసింది. తిన్నారా? ఇంకో పిల్ల ఎవరో అవుతుంది. ఫస్ట్ టైం. ఎవరో ఆడపిల్ల. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎప్పుడు మీరు ఇద్దరే వస్తారండి? ఎవరు లేరు మీ ఊర్లో మీ ఫ్రెండ్స్? ఊరు కానీ వేరే స్కూల్స్కి పోతారు. అందరూ చిన్నోళ్ళు. 6th నుంచి వెళ్ళింది ఇక్కడ. అవును, అక్కడ 4th, 3rd వాళ్ళే మా ఊర్లో అందరు. నిద్రం 8th. ఓకే, 8th మీరు? మరి మంచిగా చదువుతురా? ఏమన్నా తిరుగుడేనా? మంచిగా ఉంది కదా టేస్ట్? చాలా బాగుంది. వస్తాయిందా అక్కడ చెప్పు మన వాళ్ళకి. నీ పేరు మర్చిపోయాం. భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను. మహేష్ బాబేనా? సూపర్. తినండి నాన్న. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. సూపర్ భరత్ సూపర్. అది కాదు మమ్మీ, 2 వీడియోలో కనిపిస్తున్నాడు మనోడు, మస్తు చెప్తున్నాడు. పొద్దున చూసిన లైక్ చేయరు, షేర్ చేయరు అనేది కూడా మస్తు చెప్తున్నాడు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పిండు. చూసిన ఈరోజే పెట్టినుండే వీడియో మీది. చూస్తారా మీరు యూట్యూబ్? చూస్తాం. అవునా? పచ్చికారం వేసి నన్ను చూసిరా ఎప్పుడన్నా? చూసిరా? ఈ ఊరే అనుకున్నారా? తెలుసా? తెలుసు. తెలుసు. వీడియో తీసిరా? అవును, వీడియో తీసినాం కానీ ఇదే ఏరియా అని ఎట్లా అక్కడ సైడ్ మక్క చూస్తా ఎక్కువ. అప్పుడు చూడపోయేది ల్యాండ్ కొనమనుకున్నారు. మక్క చూపించి మనూరేగా అక్కడ గుట్ట కాని వస్తుంది అంటే. అవును, అప్పటి సంది నేను చూస్తాను. అప్పుడు మక్క పరిచయం చేసి తీసాను. ఎట్లా తీసిస్తుంది అట్లా గుంజేసి వచ్చేసి అంతే. బాగుంది. నా బిడ్డ చేసిన బిర్యానీ, చికెన్ కర్రీ తిని ఫుల్ ఎక్సంగా ఉంది. కానీ దీని మీద ప్రాణం గుంజుతుంది తినాలని, అంత బాగుంది. నమ్ముతుంటే అక్కడక్కడ అల్లం తెలుస్తుంది, పచ్చిమిర్చి తెలుస్తుంది. సాఫ్ట్గా ఉన్నట్టే ఉంది కానీ అన్ని పచ్చి పచ్చిగా టేస్ట్ తెలుస్తున్నట్టు. పచ్చికారం వేసినాం కదా, పుదీనా పేస్ట్, పుదీనా దంచేసినాం కాబట్టి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఉప్పు కూడా మస్తు సరిపోయింది మమ్మీ. టేస్ట్ అయితే సూపర్ ఉంది. తిను మంచిగా, లప్ప లప్ప తినేరా? తినాలి. ఎంతమంది మీరు? మీ అక్క నువ్వు? మా అన్న. మీ అన్న ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటరేనా? ఇంత గ్యాప్ ఏందిరా? మీరు 8th క్లాస్? లేట్ పోయినాం స్కూల్. ఆయన 10th ఉండాలి. 15 years. 15 years? చిన్నోళ్ళు లెక్కనే ఉన్నావు. మనం అప్పట్లో ఎట్లుంటుండే? 15 years కి నేను బర్ర లెక్క ఉండేదాన్ని కదరా. నువ్వు కూడా జుట్టు పెంచు. నేను 15కి ఇంటర్ ఏమో. చిన్న ఉన్నాడు వాడు. నువ్వు 14. లక్కీ పక్కన ఉంటే సరిపోతాడు. ఊళ్ళో వ్యవసాయం పనులకు ఇట్లా వెళ్తుంటారు. మీ అమ్మ నాన్న ఇద్దరు వెళ్తారా?
కొంచెం కష్టంగా ఉంటారు కానీ సిటీలో అయితే ఎప్పుడు తిండి పెట్టే పనే ఉంటుంది పిల్లలకి బాగా ఎక్కువ వస్తారు. ఈ ఊర్లో ఏమో మనం వాళ్ళే తింటారు. నేను కూడా ఊర్లో పెట్టి పెరిగినా కదా, అందుకే చెప్తున్నా. సిటీలో ఉన్నంత సౌలత ఉండదు కదా, అందుకే పిల్లలు సిటీలో పెరిగినంత ఇదిగా కాకుండా జర తక్కువ పెరుగుతారు. మీకు తోట ఉందా నాన్న? ఏం తోట? అదే కాయలు, ఫామ్ ల్యాండ్. పొలం ఉందా? బియ్యమే పండిస్తారు. ఎన్ని ఎకరాలు ఉంది? 3. మీకు నాన్న? 5 అని 2 ఉంది, ఇప్పుడు 2 చేస్తాం. నారాయణగిరేగా మీరు ఉండేది? ఆహా. మరి ఆడ ఎప్పుడు పిల్లలు కనబడరు ఎందుకు? ఆడరా? అందరు చిన్నోళ్ళే ఉంటారు. ఓకే, చిన్నోళ్ళేనా? తినేసి కావాలి ఇంకా తినాలి మంచిగా, ఫాస్ట్ గా. అంత స్లోగా తినేది కారం అవుతుంది వాళ్ళకి. మంచిగా తింటారు. స్పైస్గా ఇట్లుంది కానీ మరి తినలేనంత కారం లేదు నాన్న. సరే అండి, ఈరోజు మన వీడియో అయితే నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుంటుందని అనుకుంటున్నా. మధ్యలో నా పిల్లలు బాగా నన్ను డిస్టర్బ్ చేసి కొంచెం అటు ఇటు డైవర్ట్ చేసామని చెప్పి నన్ను ఎల్లగొట్టేసింది మా మమ్మీ. బయట ఉండిపో అని చెప్పి గేట్ పట్టేసి అప్పుడు మీకు ఒక మ్యాటర్ చెప్పింది. ఆ మ్యాటర్ జరసేపు పక్కన కూర్చోబెట్టే వరకు నాకు కొంచెం మైండ్కి వచ్చి కొద్దిగా ఏదో చెప్పినా అట్లనే ఎల్లుండి నుంచి అంటే కంటిన్యూ చేస్తుంటా. అందులో రోజు కొంచెమైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. అట్లనే ఎంతసేపు ఓపిక్గా మీరు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి అందరికీ. అట్లనే చికెన్ బిర్యానీ, చికెన్ కుండ బిర్యానీ, చికెన్ కుండ కర్రీ నా బిడ్డ చేసింది. ల్యాండ్లో పండగ చేసుకునింది. అసలు వీడియో ఎట్లుంటుందో చూడాలంటే వెంటనే వెళ్ళిపోయి చూడండి అంజితాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మీకు తెలిసిందే నా బిడ్డ ఛానల్ అంటే చాలు, అందరికీ తెలుసు, అసలు పేరే చెప్పక్కర్లేదు, చూసేయండి. అట్లనే ఇంకా మన వీడియోలో మనం ఇంకా ఏం చేయాలి అనేది కూడా కొంచెం కామెంట్ చేయండి. అట్లనే ఇదే కంటిన్యూ ఇట్లా నా బిడ్డతో కంటిన్యూ చేయాలంటే అది కూడా చేయాలా వద్దనేది కామెంట్ చేయండి. నీ బిడ్డ ఉంది, అమ్మ అక్క ఉంది, మీరు డిస్టర్బ్ అయిపోతున్నారని మాత్రం అనకండి. ఎందుకంటే సరే ఒక్క 5 నిమిషాలు డిస్టర్బ్ అయినా కూడా మళ్ళీ మ్యాటర్లోకి వచ్చేస్తా. కాకపోతే పిల్లలతో ఉండే ఆనందమే వేరే కదా. సో డిస్టర్బ్ అట్లా ఇట్లా ఏం లేదు. డిస్టర్బ్ చేసినా కూడా బిడ్డలతో అదే మనకి ఆనందంగా హ్యాపీగా. గంట వీడియోలో 5 నిమిషాలైనా నేను ఏదో ఇట్లా చెప్తుంటా. కానీ ప్రతిదీ నేను ఎట్లా ఇన్వెస్ట్ చేసినా ఫస్ట్ నుంచి కూడా నా పిల్లలకి నేను ఎట్లా ఒక ప్లాన్ ప్రకారం నేను చేసుకుంటూ వచ్చిన, అట్లనే ప్లాన్ ప్రకారము ఎట్లా అంచెలంచెలుగా పైకి వచ్చినాము, నా పిల్లల్ని నేను ఎట్లా పెంచినా ఎట్లా చేసిన అనేది ప్రతి ఒక్కటి కూడా నిజానికి చెప్పాలంటే ప్రతి ఒక్కరు మెచ్చుకునే పొజిషన్లో నేనున్నా. ఎందుకంటే ఇది అసలు మైనసే లేదనేది నేను ప్రౌడ్గా చెప్తా. అట్లా అంటే ఏదైనా ఉండొచ్చు మేబీ, అది కూడా అంత గర్వం కూడా పనికిరాదు. కాకపోతే నిజంగా నేను ఏ మైనస్ లేకుండా బిడ్డగా కానీ, అమ్మగా కానీ, భార్యగా కానీ, చెల్లెగా కానీ, అక్కగా కానీ, కోడలుగా కానీ ఇట్లా ఏదైనా సరే నా వంతు నేను చేసుకుంటానే వచ్చిన అంత ఫుల్ఫిల్లే చేసేసిన అనుకుంటున్నా. అలాంటి నా పర్సనల్ ఒపీనియన్స్ కూడా అన్నీ, నా పర్సనల్ అభిప్రాయాలు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఏదైనా ఉపయోగపడుతుందేమో అని ఒక చిన్న ఆశ, అంతే. బోర్ ఫీల్ అవ్వకుండా చూస్తే నాకు అంతే చాలు. ఇట్లనే కంటిన్యూ చేస్తూ ఉంటా. నెక్స్ట్ సండే మా పిల్లలు ఉన్నారు కదా, ఒక 10 మెంబర్స్ని వేసుకుని వద్దాం, పార్టీ చేసుకుందాం, మేడం మంచిగా తిందాం, దుమ్దాం చేద్దాం అంటున్నారు. గేమ్స్ అది పెడదామని. ఏమో చూద్దాం. అప్పటి వరకు నెక్స్ట్ సండే వరకు పిల్లలు ఇంకా పిల్లలతో వస్తారా, మనము ఎట్లా చేద్దాం అనేది అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే వీళ్ళకి ఉంది. ఏం రా క్యాన్సిల్ చేసుకురా? వస్తారు కదా, 10 మెంబర్స్ వస్తారంట. ఇక్కడ గేమ్స్ ఆడిచ్చి వీళ్ళకి ఏమైనా గిఫ్ట్ లాగా ఇట్లా చేసి ఏదైనా వండుకొని మంచిగా తిని మంచిగా ఉందామని. ఇక్కడ పక్కనే నారాయణగిరి, మా పక్కనే అంటే ఇంకా మా ఊరు అన్నట్టే, మా పిల్లలు అన్నట్టే కదా. సో అట్లా సరే అండి, ఓకే మరి బాయ్. ఏమన్నా చెప్తారా? బాయ్ చెప్పేద్దామా? బాయ్.